రాష్ట్రంలో 3 రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఇవాళ రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్లో సాయంత్రం నుంచి రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, వాతావరణంలో చోటు చేసుకున్న భిన్న పరిస్థితుల గురించి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. వేసవి కాలంలో వర్షాకాలం లాగా వర్షాలు కురుస్తున్నాయి, ఎందుకంటారు? మనకి వేసవి కాలంలో ఈ పరిస్థితి తరచూ వస్తూనే ఉంటుందండి. అంటే మనకి ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణి కానీ ఏర్పడి మనకి తేమ గాలులు భూభాగం మీదకి ప్రవేశించినప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి మనకి ఈ సాయంత్రం సమయంలో పగలంతా ఎండ కాసినప్పటికీ సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులు ఇట్లా ఈదురుగాలులతో కూడిన వర్షాలు వస్తుంటాయి. అయితే గత వారం రోజుల నుంచి మనకి వెస్ట్, పశ్చిమ మరియు తూర్పు దిక్కుల్లో 2 ఆవర్తనాలు నడవటం వల్ల మనకి చాలా జిల్లాల్లో ఇలా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. నిన్న కూడా మనకి విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు, అలాగే గంగటిక్ వెస్ట్ బెంగాల్ నుంచి ఉత్తరాంధ్ర తీరం వరకు 2 ద్రోణులు నడిచినందువల్ల మనకి తూర్పు జిల్లాల్లోనూ మనకి ఉత్తర జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా వర్షాలు పడినాయండి. ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో ఇంకెన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏ జిల్లాలపైన ఈ వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? నిన్న మరాఠ్వాడా ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఏర్పడింది. ఈ నిన్న ఉన్నటువంటి ద్రోణి ఈ రోజు దక్షిణ తెలంగాణ నుంచి మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు వ్యాప్తి చెంది ఉంది. దీనివల్ల నిన్నటికంటా ఈ రోజు కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాం. అందుకని ఈ రోజు చాలా జిల్లాల్లో మనం ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఈ ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలలో మనకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగళ్లు, అలాగే కొన్ని జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు మరియు వడగళ్లు, మరికొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని ఈ రోజు భావిస్తున్నాం. హెచ్చరికలు జారీ చేశారా? హెచ్చరిక జారీ చేసామండి. ఈ రోజు చాలా జిల్లాలకి మనం చూసుకున్నట్టయితే ఆరెంజ్ అలర్ట్ చాలా జిల్లాలకి ఇచ్చాము. వీటిల్లో ముఖ్యంగా మనకి కుమరం భీము, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈస్ట్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలు మరియు వడగళ్లు పడే అవకాశం ఉంది. అలాగే మనకి ఇప్పుడు ఉపరితల ఆవర్తనం దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నట్టు జిల్లాలు నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో మనం ఇక్కడ కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు మరియు వడగళ్లు పడొచ్చని అనుకుంటున్నాం. అలాగే సిటీకి చెందిన 3 జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి 3 జిల్లాల్లో కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఈ సాయంత్రం లేదా రాత్రి సమయంలో పడే అవకాశం ఉందని భావిస్తున్నాం. రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి, మరి అంతే స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఏమైనా ఉష్ణోగ్రతల పెరుగుదలలో ఏమైనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటారు? ఉష్ణోగ్రతలు గత 2 రోజుల నుంచి మన సాధారణ మే ఉష్ణోగ్రతలతో పోల్చి చూసుకుంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయి. రాగల 2-3 రోజుల్లో కూడా 2 నుంచి 4 డిగ్రీలు ఓవరాల్ స్టేట్ లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓన్లీ నార్త్ తెలంగాణలో ఉన్న 1-2 జిల్లాల్లో మటుకు 40 డిగ్రీలు పైబడి ఉండే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వచ్చే 3 రోజుల్లో 36 నుంచి 40 డిగ్రీల వరకు మటుకు టెంపరేచర్లు రికార్డ్ అవుతాయి. ఇవాళ రేపు ఎల్లుండి కురిసే వర్షాలతో పాటు ఏదైతే పిడుగుపాటు కూడా పడే అవకాశం ఉందని అయితే సమాచారం ఉంది, దాంట్లో నిజముందంటారా? ఈ క్యుములోనింబస్ మేఘాలు భారీగా ఏర్పడినప్పుడు పిడుగుపాటు కూడా అవకాశం ఉంటుంది. అయితే పగలు ఏ ప్రాంతంలో అయితే వేడిమి ఎక్కువగా ఉంటుందో అది ఆ రోజు సాయంత్రం ఆ ప్రాంతంలో ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాలు అంత తీవ్రంగా ఉంటాయి. సో పగటిపూట టెంపరేచర్ మనం ఇప్పుడు గమనించినట్లయితే రాష్ట్రంలో టెంపరేచర్లు మనకి 3-4 గంటల సమయంలో అత్యధిక టెంపరేచర్లు రికార్డ్ అయిన జిల్లాల్లో కొంచెం ఎక్కువగా తీవ్రమైన క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఆ ప్రాంతాల్లో మనకి ఈదురుగాలు అలాగే పిడుగుపాటు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. రాష్ట్రంలో ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే చెప్తా ఉన్నారు. ఈ రోజు రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక కూడా జారీ చేశామని అంటున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.